ప్రజాస్వామ్యానికి విలువిచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీ అనేటువంటిది నిర్మాణాత్మక చర్చలకు వేదిక కావాలనుకుంటారు. ఆంధ్రప్రదేశ్కి దరిద్రం ఏంటంటే పవర్లోకి ఎవరుంటే వాళ్ళు బుల్డోజ్ చేస్తారు. ప్రతిపక్ష పాత్ర అన్నటువంటిది పరిమితం అవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఖచ్చితంగా బాధ్యతాయుతంగానే స్పందించారు. తమ్మినేని సీతారాం కూడా చాలా బాధ్యతాయుతమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. మొదట్లో నడిచింది. ఆ తర్వాత చూస్తే రూట్ మారిపోయింది. తెలంగాణ ప్రస్తుతానికైతే తొలినాళ్ళు కావచ్చు కాబట్టి మొదట్లో అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాళ్లలో చక్కగా రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ సమాధానం ఇదంతా ఉండేది. తర్వాత బుల్డోజ్ చేసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. చక్కగా ప్రస్తుతానికైతే మాత్రం బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్నారు. ఈవెన్ అధికార పార్టీ వాళ్ళను కూడా అదలాయించి కూర్చోబెడుతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు. మరొక వైపున ప్రతిపక్షాన్ని మాట్లాడనిస్తున్నారు శ్రీధర్ గారు పదే పదే మాట్లాడుతూ. అట్లాగే ఆ మాటలు వింటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాధానం చెప్తున్నారు. ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఒక ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటువంటి శతకోటి వ్యక్తుల్లో ఒకటిగా నాకైతే బాగుంది. దాంట్లో ఒకళ్ళది డామినేషన్ ఉండొచ్చు, ఒకళ్ళది కంట్రోల్లో ఉండొచ్చు, ఇంకొకళ్ళు అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఎవరి సత్తా ఏంటో అసెంబ్లీ వేదికగా జరగాలి. మన సత్తా ప్రూవ్ కావడం కోసం రచ్చ చేసేవాళ్ళు కొంతమంది పార్లమెంట్లో ఉపన్యాసాల ద్వారా డామినేట్ చేయడం కాకుండా అరిచి అల్లరి చేయడం పార్లమెంట్లో జరుగుతూ దేశ ప్రతిష్టని దిగజారుస్తుంటే, ఇక్కడ ప్రస్తుతానికైతే బాధ్యతాయుతంగా ఉంది, ముచ్చటగా ఉంది, అభినందిద్దాం.